అగ్ని ప్రమాదంలో మొదటి ఇల్లు నింపంటుకుంది. మిగతా 9 ఇళ్ల వాళ్ళు దాన్ని ఆర్పితే వాళ్ళ ఇల్లు నిలబడతాయి, లేకపోతే ఎవరిల్లు వాళ్ళు ఆర్పుకుందాం అంటే అందరిల్లు పోతాయి అన్నారు. ఇది ధర్మం అంటే వాడికి స్వార్థం కోసం పశుత్వం కోసం అయినా సరే మిగతా 9 ఇళ్ల వాళ్ళు ఆ ఇల్లుని ఆర్పాలి. మొదట స్వార్థం కోసం పశుత్వం కోసం ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరించి తీరవలేము అనేటువంటి స్థితి దగ్గరికి బయలుదేరుతాం. తర్వాత ధర్మం అంటే ఏమిటో క్రమక్రమంగా తెలియటానికి వస్తాం. లైట్ లేకుండా సైకిల్కి ఎందుకు వెళ్ళకూడదు అంటే పోలీసు పట్టుకుంటాడు కాబట్టి అనేటువంటి దుర్బుద్ధి తప్ప ఆ పైన ఇంకేం తెలియదు మనం. మన అదృష్టం బాగుంటే పోలీసు కోసం కాదు, ఇది మన కోసమే ఒకరినోడు గుద్దుకోకుండా ఉండటం కోసం, ప్రాణరక్షణ కోసం అనేది మనం మన నరజన్మ ఆ జన్మ కనుక ధన్యం అయితే తెలుస్తుంది. లేకపోతే పోలీసు కోసం అని అనుకుంటాం బతుకుంటున్నాడు కూడా. లైట్ సైకిల్కి లైట్ ఉంటుంది ఎందుకంటే పోలీసు పట్టుకోకుండా ఉండటం కోసం తప్ప దానిపైన గోడ పెట్టినట్టే ఉంటుంది, ఇంకేం తెలియదు. నరజన్మ కాబట్టి ఒంటి కాళ్ళు ఉండి కూడా నరజన్మ కాకుండా ఉంటాయి. ఇలాంటి చోట్ల ఈ పాత్రలన్నీ పెట్టి భారతాన్ని చూపించాడు. రామాయణానికి భారతానికి అలాంటి శ్రీమద్ మహాభారతంలో ఒక ఘట్టంలో ఏమండి రాజసూయం చేశాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడిని ఆశ్రయించి శరణాగతి చెందినటువంటి పాండవులు వాళ్ళకేదో రాజ్యభాగం తనకు తోచినంత ఇచ్చాడు ధృతరాష్ట్రుడు, అంతేగాని ఇవ్వవలసింది ఇవ్వలేదు. వాళ్ళదే అక్కడ రాజ్యం. భీష్ముడు ఈ సంగతి అంతా తెలిసింది కూడా చూస్తూ ఊరుకున్నాడు. అదేవిధంగా కొండకో అది పాండవులకి అని ధృతరాష్ట్రుడు అన్న. ఏం చేద్దాం, ధృతరాష్ట్రుడికి రాకముందు ఆ రాజ్యం ఎవరిది? భీష్ముడు. భీష్ముడు నాకు ఈ రాజ్యం వద్దు అని అనటం వల్ల మరి ఈ గుండెలు పుట్టడం ఈ కథంతా వచ్చింది కదా. అలాంటప్పుడు ధృతరాష్ట్రుడు తీసి భీష్ముడు దౌడ పడగొడతాం నాకు ఈ రాజ్యం గొడవయి అని అంటే చదువుకునేవాడు. ఆ అనడానికి కావాల్సినటువంటి సత్సంకల్పం ఏం లేదు, మనకెందుకులే మనం ఇన్వాల్వ్ అవుతామేమో అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతం 20వ శతాబ్దంలో ఏ మెంటాలిటీ ఉన్నాడో ఆ మెంటాలిటీ వల్ల కృషికి నశించారు ధృతరాష్ట్రుడు. అంటే మనం పక్కింటి వారికి ఏదైనా బాధ కలుగుతుంటే మనకెందుకులే, పక్కింటి వెళ్ళడం స్త్రీ ప్రసరించడానికి నొప్పులు పడుతుంటే ఇల్లు తాళం పక్కన వెళ్ళిపోతారు, ఏమన్నా ఆసుపత్రికి కూడా వెళ్ళాల్సి వస్తుంది. చూసారా, 12,000 రూపాయలు జీతం నెలకి ఇచ్చి ఆఫీసర్గా ఉంటే సంతకం పెడితే కమిట్మెంట్ మనకేంటి లేని ఫైల్ అలాగే ఉంచేస్తారు 7 లోపల 7 దాకా. దాన్ని విషాదయోగం ఉంటారు. ఆ స్థితిలో ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ఇప్పుడు భారతదేశం మనం ఆ స్థితిలో ఉన్నాం, అందుకనే మన భవిష్యత్తు ఇలా ఉంది. అలాంటి స్థితిలో వాడు ధృతరాష్ట్రుడు ఉండి ఈ రాజ్యాన్ని పాండవులకు రావాల్సిన రాజ్యాన్ని వాడు తీసుకుని వాడి కొడుకుల కోసం అంటే పెట్టి ఏదో కొంత మాత్రం తీసి వాళ్ళకి ఇచ్చేసాడు. ఇస్తే వాళ్ళకి దుర్బుద్ధి లేదు కనుక వాడు శరణాగతుడు కనుక లీలామాంస విగ్రహుడు సర్వాంతర్యామి స్వరూపుడు వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు వాళ్ళని నడిపిస్తూ ఉండటం కారణంగా వాడు పైకొచ్చాడు. అది వాళ్ళ సంకల్పం దొరుకుతుంది. వాళ్ళు పైకొచ్చిన తర్వాత ఊహరోజున ఏదో కాండవదానం చేసి కాండవం తగలబెట్టాడు. అందులో మయాసురుడు అనేటువంటి వాడు అగ్ని ప్రమాదంలో చనిపోబోతుంటే వాడిని కృష్ణార్జునుడు రక్షించాడు. అతనికి ప్రారంభమైంది కదంతా. రక్షిస్తే కృష్ణుడు అర్జునుడు కూర్చునుండగా ఓ రోజున ఆ మయాసురుడు వచ్చి నమస్కారం చేసి అన్నట్ట, ఘనముగా ప్రాణము రక్షించిన ఉపకారి ప్రియంబు శైలుననే ఎత్తుని. ప్రాణం రక్షించిన వాడికి నేను ఏదైనా దాన్ని ప్రత్యుపకారం చేద్దాం అనేవాడు పిచ్చివాడు. ఏం చేస్తాడు? ప్రాణం రక్షించిన వాడు ప్రత్యుపకారం అయినా నీకు ప్రియం పనగా జయంత ఇష్టమైనది నాకు అన్నట్టు. అయినా నాకు చేతనైనది నేను చేద్దామనుంది. నేను దానవ విశ్వకర్ముడిని, అంతేకంటే దానవ లోకంలో ఉన్నటువంటి ఆర్కిటెక్ట్స్లో నేను పెద్దవాడిని. నీకు ఏదన్నా ఒకటి సభ చేసి ఇస్తాను, ఏదన్నా అనుకోండి, నీకేం చేసి ఇమ్మంటావు, నీకేమంటే అది ఇస్తాను అన్నట్టు అర్జునుడు. అంటే తనకు కావాల్సింది అడగచ్చు అర్జునుడు అడగలేదు. ఆయన అడగమన్నాడు. పక్కన కృష్ణుడు ఉన్నాడు. ఎందుకంటే పాండవుడు 5గురిలో వాళ్ళకి కావాల్సిందంటే ఏమి లేదు, ఆయనకు కావాల్సిందే వీళ్ళకి కావాల్సి ఉంటుంది. ఆ స్థితి వాళ్ళకి ఎప్పుడో వచ్చేసింది.
మన సంగతి మన కూర్చోవాలి. మన పర్సనల్ మ్యాటర్స్ గురువు గారికి ఎందుకు అని అంటే గురువు గారికి మన సంబంధం. ఫ్యామిలీ మ్యాటర్స్, డొమెస్టిక్ అఫైర్స్, పర్సనల్ మ్యాటర్స్ ఇది గురువు గారికి ఎందుకంటే మొత్తం విషయాలు ఆయన చెప్పానంటే గురువు గారు లఘువేది కదా. కానీ పాండవులు అలాంటి వాడు కాదు. అర్జునుడు నీకేం కావాలని అడిగితే అర్జునుడు వాటిని అడగమన్నాడు. అంటే కృష్ణుని అడిగితే కృష్ణుడు అన్నట్ట ఓ పని ఇంత మటుకు ఈ భూమి మీద మన భారతదేశం చూసావు కదా, చతురంభోని పరీక్ష భూములే. అలాంటి భారతదేశంలో ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి మహాభవనము సభ భవనములతో కూడినది లేదు అని అనిపించేటువంటి ఒక సభ ధర్మరాజు కట్టి అన్నాడు. నిర్మాణం చేసి ధర్మరాజుకి అన్నాడు. కదా అన్నాడు. వీడు ఎవరికి కావాలన్నది అర్జునుడికి. వాడు ఎవరికి ఉన్నాడు? ధర్మరాజుకి ఉన్నాడు. కాదంటాడా? ఏది చెప్పింది ఎవరు? శ్రీకృష్ణుడు. కాదంటే కలిపోతాయో మరి భక్తి ఉన్నా ఎవరైనా భయం ఉంటుంది కదా. దైవభక్తి ఉన్నా ఉండేవాళ్ళకన్నా దైవభూతి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే గాడి మైండెడ్నెస్ కాకుండా గాడి ఫీయర్ అంటే జంతుత్వం ఉన్నకొద్ది దైవభూతి ఉంటుంది, మానవత్వం ఉన్నకొద్ది దైవభక్తి వస్తుంది. వీడు చెప్తామని మరి వీడికో అని అడగడానికి కూడా భయం. నేను వీడికి ఇస్తానంటే మీరు వాడికి ఇవ్వన్నారు అంటే కృష్ణుడికి తెలుసు ఇచ్చేస్తురా అన్నాడు. సరే పాపం మయసభ నిర్మాణం చేసి అర్జునుడు కూడా తనేదో శివదత్తుడు ఒకటి ఇవ్వాలి. కానీ కృష్ణుడు తన అర్జునుడికి ఇస్తానంటే ధర్మరాజుకి మనం ఎందుకన్నాడు? రేపు ఇచ్చాడా? పెద్దవాడికి వదిలిపెట్టి చిన్నవాడికి మేలో దండ వేయకూడదు. ఎప్పుడు మనం లౌక్యానికి మంచిది, పరమార్థానికి మంచిది. కాలాంతరంలో ఒక ఎవరో పెద్దవాడిని పొలిటికల్ లీడర్ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి మన ఊళ్ళో కూర్చోబెట్టనుకోండి, అక్కడెక్కడ కూర్చోబెట్టి అక్కడెక్కడ సభల్లో కూర్చోబెట్టి వాడు ఎదుర్కొండా వాడిని టౌన్కి వదిలిపెట్టి నా మేలో దండేస్తాడు అనుకోండి. వాడు మీ మేలో నా మేలో కూడా తాడేస్తాడు హైదరాబాద్ నుంచి. లౌకికానికి మంచిది కాదు, పారమార్థికానికి కూడా మనం చేసింది మంచిది కాదు. అందుకని కృష్ణుడు అది చెప్పకుండా చెప్పాడు. ఏం చేశాడు? అర్జునుడికి నేను ఏదైనా చేసిస్తానంటే ధర్మరాజుకి చేసిమన్నాడు. అందుకని వీడేం చేశాడు? మళ్ళీ అడిగించుకోకుండా చెప్పించుకోకుండా జీవుడికి ఒక మహా గడవకటి చేసించాడు. తర్వాత అర్జునుడు గౌరవించాడు గాంధీ అనే విధంగా అయిపోయింది. అంటే కృష్ణుడు ఎందుకు చెప్పాడు గ్రహించాడు. ఈ సభ ధర్మరాజుకి వచ్చింది, ధృతరాష్ట్రుడికి కౌరవులకి తెలిసింది. చాలా బాధపడ్డారు. ఈ సభ చూస్తే బాగుంటుంది అని అనుకున్నారు. కానీ ఇట్లా చూడటానికి అకేషన్ వస్తే తప్ప ఎవరి మీద ఈర్ష్యాలు మరమాశ్చర్యాలు ఉన్నాయో వాళ్ళని అకారణంగా వెళ్ళి మనంతరం మనం వెళ్ళి ఎలా వెళ్ళి చూస్తాం. లోపల హృదయంలో కల్మషం ఉన్నప్పుడు చూడండి. అందుకని అలా ఉంటూ ఉంటే నారదుడు ఆయన తిరిగిన చోట ఉండదు. ఓ రోజున ధర్మరాజు పరిపాలన ప్రారంభం చేసి ఈ మయసభ వచ్చి కొంత టైం అయింది. అప్పుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఏమయ్యా బాగా పరిపాలిస్తున్నావా అన్నాడు. బాగా పరిపాలిస్తున్నావా అంటే చాలా ఖరీదైన బట్ట కట్టుకుంటున్నావా అని కాదు. బంగారపు తాటాకులతో వేసిన పర్ణశాలలో పడుకుంటున్నావా అని కాదు. అది కాదు అర్థం. బాగా పరిపాలిస్తున్నా ప్రజలు బాధపడకుండా ఉన్నారా? యుద్ధం చేసి చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలు బాధపడకుండా ఉన్నాయా? ఇట్లాంటి ఒక 100 ప్రశ్నలు వేశాడండి. సభాపరంలో మనం చదువుకోవాలి. జాగ్రత్తగా ఎవరి వృత్తులు వాళ్ళని కాపాడుతున్నావా? డబ్బులు పెట్టి మార్కెట్ కొనుక్కున్నటువంటి వాడికి కమర్షియల్ గా అని నువ్వు కూడా వాళ్ళతో కాలేడ్ అవుతున్నావా? లేకపోతే వృత్తుల్ని జాగ్రత్తగా రక్షిస్తున్నావా? తర్వాత శారీరకమైన ఆరోగ్యం, మానసికమైన ఆరోగ్యం కాపాడుకుంటున్నావా? అడిగాడు. ఎలాగా? అలాగే వృద్ధోపసేవన ఉషస సేవన్, మానసికమైన ఆరోగ్యాన్ని పెద్దలు సేవించడంలో కాపాడుకోవాలి. రోగాలంటే పోతాయి మనసుకి. శరీరానికి ఔషధ సేవ, ఈ రెండు చూసుకో. ఎందుకంటే నువ్వు ఉంటే 1,000 మంది ఉంటారు. ఇట్లాంటివి ఒక 100-150 ప్రశ్నలు వేశాడు. ఒక్కొక్క ప్రశ్న సమాధానం మనం చదువుకుంటే జీవితాన్ని మనకు పనికొచ్చే ప్రశ్న నాలుగులో వేసినట్టు. ఇన్ని వేసిన తర్వాత ఈ ధర్మరాజుకి అన్ని తెలిసిన వాళ్ళు కూడా అయోమయంగా పడుతుంటారు. పోమాట వీడికి మయసభ వచ్చిన వారు ఆయన అయోమయంలో పడ్డాడు. ఏమిటి? పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా ఆ సభ గురించి
ఇంతకుముందు ఎక్కడ ఇలాంటి సభ చూసారా అని అడుగుతున్నాడు. ఎందుకు చెప్పండి, అక్కర్లేని మాట. అంటే అక్కర్లేని మాట మాట్లాడితే అది గాలం తగినట్టు అవుతుంది. అది వదలండి పొక్కాం. అందరినీ అడుగుతుంటే చూసి అమ్మమ్మ ఇలాంటి సభ చూడలేదు. నారదుడు కూడా అడిగాడు, కొంపమడిపోయింది. నారదుడు ఇక్కడి వాళ్ళని సమావేశం వాళ్ళని చూశాడు. సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎవరికైనా సరే ప్రాణం మీదకి తీసుకొస్తాడు. అయ్యో అయ్యో అన్నప్పుడు తారక మంత్రం మోక్ష మంత్రం ఇచ్చే రెండు వచ్చేది వాడే. అలాంటి వాడిని ఎవరికి ఇలాంటి సభ ఏ లోకంలో అయినా ఎక్కడైనా తమకు చూశాడా అని అడిగాట అనేటువంటి ఓరిని అనుకున్నాడు. నారదుడు అనుకుని సమాధానం ఏమిచ్చాడు, ఈ భూలోకంలో ఉన్న సభల్లో ఏది కూడా నీ సభకు సాక్షి కాదు. వాడే అడిగారు, సమస్త లోకాల్లో ఉన్న సభలు చూశారు కదా, ఎక్కడైనా ఇలాంటి సభ ఉందా వాడు అడిగారు. ఈ భూలోకంలో లేదన్నాడు ముందు అనేది కొంచెం వాడు ఇబ్బంది పడ్డాడు. ఇంకా మిగతా లోకాల్లో సభ సంఖ్య ఏమిటి చెప్పండి అన్నాడు. ఊరుకోకుండా అనేటప్పటికి ఇంద్ర సభ ఇలా ఉంటుంది, వరుణ సభ ఇలా ఉంటుంది, యమ సభ ఇలా ఉంటుంది, కుబేర సభ ఇలా ఉంటుంది. వాడు 14 లోకాలు ఉంటే 18 లోకాల సభ చెప్పారు కుబేర. పై లోకం కింది లోకం కూడా అన్ని సభలు చెప్పేసి ఈ చెప్తూ ఉంటాడు. మధ్యలో అన్నాడు, ఇంద్ర సభలో బృహస్పతి ఉంటాడు, వాడు ఉంటాడు, వీడు ఉంటాడని ఋషులు ఒక 100 మంది దండగా దగ్గర. ఇంకా హరిశ్చంద్ర మహారాజు ఉన్నాడు, నల మహారాజు ఉన్నాడు, గయ మహారాజు ఉన్నాడు. ఈ భూమిలో పరమ ధర్మాత్ములై పరిపాలించినటువంటి మహారాజులంతా అక్కడ ఉన్నారు ఇంద్ర సభలో. నా నాన్నగారి పేరు వస్తుందేమో చూశాడు కర్మరాజు రాలేదు. ఇంకా చెప్పాయి ఉన్నాడు, యమ సభలో మహానుభావులు ధర్మాత్ములైనటువంటి వారు ఉన్నారు, వీరున్నారు. ఇంకే తండ్రి పండురోజు కూడా ఉన్నాడు. వాడి అక్కర్లేండి, ఈ ఏ లోకంలో సముద్రాన్ని అడిగితే కొరిపెట్టి కోరుకున్నట్టు అవుతుంది పెద్దవాడి దగ్గర మాట్లాడటం చేత కాకపోతే అనేది వీడికి గుండెల్లో పోటు పొడిచినట్టు అయింది. అయి తర్వాత ఇంకా చాలా సభలు వర్ణిస్తుంటే అలా వచ్చినట్టు విన్నాడు. అడిగినప్పుడు వినద్దాం విన్నాక చివరికి ఇంతసేపు వింటున్నంతసేపు లోపల గాలం పొడుస్తుంది. ఏమని, మా నాన్నగారు ఎన్ని ధర్మాలు చేసి సమస్తమైనటువంటి ఇవన్నీ చేస్తే ఈయన యమలోకంలో ఉంటానని, ఆ హరిశ్చంద్రుడు ఇంద్రలోకంలో ఉంటానని అని చాలా బాగా జరిగింది. కానీ ఈ ప్రశ్న వేస్తే పెద్దవాడిని జరిగినట్టు ఉంటుంది. లోపల ఉండడం జరిగిందంటే అభిప్రాయం పెద్దవాడు వేస్తే ఎలా ఉంటుంది, ఏమంటే మా నాన్నగారు యమసభలో ఎందుకు ఉండాలి, ఆ హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఎందుకు ఉండాలి, ఈ బావుడే అని అడిగితే లోపల. కానీ అడగడం ఉండలేదు. కానీ పడినవాడినంతా తిప్పి అడిగారు ప్రశ్న. అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ లో రావడాడు అక్కడ ఉన్న ధర్మాలతోనూ పరిపాలించి ప్రజల్ని రంజనం చేసి మహానుభావుడై సాధ్యుడని పూర్ణ పరిపాలించినటువంటి మా తండ్రి గారు లాంటి వారే యమసభలో ఉంటే తాను ఇంకా ఏమేం చేశాడు ఆయన ఇంద్రసభలో ఉన్నాడని కొంచెం చెప్పండి అని అట్లా దాంట్లోకి రాన్నారు. అంటే ఆయన జరిగి వచ్చిన అడిగి పెట్టుకున్నట్టుగా చెప్పాడు. ఈ రెండు అంటే ఒకరా అడిగితే అదే ప్రశ్న అడిగినట్టుండేది, ఇంకోలా అడిగి అడిగింది అడిగి అప్పుడు చెప్పుకుంటుంది సార్ ఏం లేదు నాయన, మీ తండ్రి చాలా సన్మానం చేశాడు, ఆయన చాలా సన్మానం చేశాడు, మీ తండ్రి దానాలు చేశాడు, ఆయన దానాలు చేశాడు, మీ తండ్రి సత్యవంతుడు, ఆయన సత్యవంతుడు. ఇది ఏ అక్షరాలు మీ నాన్నగారు చేసే లోపం ఏది లేదన్నాడు. అయితే ఎందుకంటే ఏంటంటే ఆయన రాజస్వం ఏం చేశాడో మీ నాన్న చేయలేదు. అలాగే మరి ఇప్పుడు ఏంటంటే కంగారు ఎవడు రాజస్వం ఏం చేశాడో యజ్ఞం వాడు ఇంద్ర సభలో ఉంటాడు, లేదా వాడి తండ్రులు తాతలు వాడు కూడా ఇంద్ర సభలోకి వెళ్తారు. అప్పుడు జ్ఞానం తెలిసింది, నేను చేస్తాను ప్రయత్నం సర్వకి అన్ని చెప్పని మనం చేస్తే అది అందుకోసం చెప్పి ఇంత ఇంటర్ని చుట్టూ తిప్పుకొచ్చింది రాదు కదా. అంటే మాట్లాడటం ఎలా మాట్లాడతారో పురాణంలో వాడు రాసిన రచన చూస్తే జాగ్రత్తగా పెద్దల పాదాల దగ్గర కూర్చుని మనం చదువుకుంటే తెలుస్తుంది. అయితే తెలుగు ఏంటంటే తెలుగు PhD కూడా చేసినట్టే తెలుస్తుంది. అంటే సంభాషణలు పురాణంలో వాటిలో చాలా ప్రిమిటివ్ గా నెగటివ్ ఉంటాయి, కావ్యాల్లో ఉన్నటువంటి రసాయనం ఉండదని పశ్చిమ ఉండదు అవుతున్నాం. చదువుకుంటాం జాగ్రత్త కాకపోతే పాఠశాలలో అంటే యూనివర్సిటీ చదువుకుంటే భారతం మొదలైన తెలియకుండా ఉంటాయి. ఒక దాదాపు 10 ఏళ్ళు చెప్పుకుంటాం ఇలాంటి దుర్వార్తలు. అంటే భారతం రామాయణం ఇవన్నీ కూడా ఏవో ప్రిమిటివ్ బుక్స్, తర్వాత కావ్యాల్లో ఉన్నంత బాగా ఉండవలసిన సంభాషణ అని చెప్పారు.
కానీ పాప పరిహారం కోసం పెద్దల పాదాల దగ్గర మళ్ళీ ఆ గ్రంథాలు నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ సంభాషణ ఎలా చేయించారో చూడండి. ఇంకో తెలంగాణ కావ్యాల్లో చేయించారా చూడండి. చేస్తే అప్పుడు ఇంకా ఆలోచిస్తున్నారు, నేను చేయొచ్చా ప్రయత్నం. నారదుడు ఏం చేశాడు, వెంటనే మీ తండ్రి నాతో 2 మాటలు అన్నాడు కూడాను. మనం వెళ్ళినప్పుడు ఇంద్రసభలో వెళ్ళినప్పుడు అన్నాడు, నా కుమారుడు యుధిష్ఠిరుడు తన తమ్ముల యొక్క విస్తారత చేత రాజసూయము చేయగలవాడు అన్నట్టు. అంటే ఆయన సొంతంగా చేయగలవాడు కాదు, త్రిపురుడు చాలా చూసి చెప్పాడు. అందుకని రాజసూయం చేయమని చెప్పి నా అబ్బాయితో నేను చెప్పానని చెప్పు, మాకు ఇంద్రలోకానికి ప్రమోషన్ వస్తున్నాను మీ నాన్న చెప్పాడు. మరి తమ చేత మేము చేయకపోవడం తప్పకుండా చేస్తామండి అన్నట్టు. అంటే రాజసూయం మొదలు పెడితే అది జరగడం చాలా కష్టం. ఎందుకని అనేక మంది రాజులందరినీ కూడాను తనకు సామంతుల కింద చేసుకుని తాను చక్రవర్తి అవ్వాలి. ఎవరు రాజసూయం చేయాలవాడు పదింట్లో ఉన్న అన్నదమ్ములే ఒక తాడు మీద నడవలే. తోడుకోడళ్ళు, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, ఎవరి గడి వాడిది, ఎవరి ఇల్లు వాడిది, ఎవరి కుండ వాడిది, ఎవరి కర్ర వాడిది, ఎవరి చెప్పు వాడిది కదా పంచుకుంటారు కదా. నరకుంటే అలాంటి చెప్పుతే అలాంటి ఒక రాజసూయం ఎంత కష్టం. అందులో కూడా నిర్విఘ్నంగా పరిసమాప్తి కాకపోయి మధ్యలో కనుక ఏదన్నా కొంచెం తేడా కనుక వచ్చిందంటే మహా సంశయం, సకల ప్రజా సంశయంతో లక్షల మంది చచ్చిపోయేటువంటి ఘోరమైన యుద్ధం వస్తుంది. తర్వాత ఈ 2 తెలుసుకుని నువ్వు చేయగలిగే చేయాలి. అలా ఈ 2 పాయింట్ ఎలాగన్నా ఇది ఎలాగా ఉన్నది నేను చెప్పాను, నువ్వు చేయగలిగే చేయాలి. నువ్వు చేయటమా చేయకపోవటమా అంటే నన్ను చేయమంటావు, నేను చెప్పవలసింది నేను చెప్పాను, అయిపోయింది, బండి టైం పెడుతున్నాను వెళ్ళిపోయారు. అప్పుడు వీడు మనకి చేయటమా చేయకపోవటం అనే సందేహం ఎన్నడూ రావడానికి వీలు లేదు ఆ 5 ఇంచేత అలాంటి సందేహం వచ్చినప్పుడు ఏం చేస్తారు, వెంటనే కృష్ణుని నమస్కారం చేసి పిలిపించారు. ఆయన ద్వారక నుంచి హస్తనికి వచ్చాడు. వచ్చే కూర్చోబెట్టి ఇలా సంభాషణ జరిగింది అంటే చిరునవ్వు నవ్వాడు. ఆయన దగ్గర నారదుడు వచ్చినప్పుడు కృష్ణుడు పంపించారు, ఇలా వాడితో మాట్లాడి ప్రయత్నం చేయమని చెప్పమని. అది లౌక్యం అంటారు. ఈ లౌక్యం కూడా మీరేం లౌక్యం లేదు, వాళ్ళకి లౌక్యం చేస్తుందంటే ఈ లౌక్యం అంటే ఇంట్లోనైనా కోర్టు వాళ్ళతో పడుకుంటాం తప్ప ఈ లౌక్యం వీళ్ళకి ఏం తెలియదు. రైళ్లలోను బస్సులోను అడగడిలో తిరగడం ఉద్యోగాల కోసం అది లౌక్యం కాదు, వాళ్ళది లౌక్యం అంటే. సరే అప్పుడు కృష్ణుడు చిరునవ్వులది చెప్పారు, తప్పకుండా రాయను అంటే నువ్వు చేయమన్నావు కనుక మేము చేస్తాం, బాధ్యత నీకే అన్నారు. అయితే నాదే బాధ్యత. శరణాగతి చెందిన వాళ్ళు ఎప్పుడు కూడా బాధ్యతను అడిగారు, కమిట్మెంట్ లేకుండా ఏం ఆఫీసరా సంతకం పెట్టుకుని ఉంటాను, నాదే బాధ్యత, నేను ఉంటుంటాను, నిర్వహణ చేస్తాను, నువ్వే రాయత్వం చేయను చేశారు. దానికి కౌరవులంతా రాము వచ్చారు, మళ్ళీ తెచ్చారు ఆ సభ చూసి, అక్కడ జరిగినటువంటి మహావైభవం చూసి. ఆ వస్తూ ఉంటే ఎంతంత వాళ్ళు వచ్చి ధర్మరాజుకి సాష్టాంగపడి వెళ్ళి కానుకలిచ్చారు. మర మాతంగ తురంగ కాంచన రసన్ మాణిక్య గాణిక్య సంపద రోలిని గొని వచ్చి ఇచ్చి మురముఖన్ గాంచి సేవించి ఉదయాస్తాజల చేతు సీత నగ మధ్యోర్వీపతులు సంతతాభ్యుదయం ధర్మజుత సభాక్షుడు జగత్పూర్ణ ప్రతాపోదయం. ఉదయిస్తున్న సూర్యుడిలాగా అయిపోయినట్టు ఇంతమంది రాజులు కొమ్ములు వచ్చినటువంటి వాళ్ళు మనగాను చక్రవర్తి కింద ఉండిపోతే వీళ్ళని బురగా తిరిగిపోయింది. తర్వాత పాపం మైసర్లో వాడు అవమానపడ్డాడు, దుర్యోధనుడు అది కూడా అయింది. అతని ఇంటికి వెళ్ళిన తర్వాత వాడితో ప్రారంభించి చనిపోతానంటారు. చెప్పులు దించి పోయి దూరంలో వాడు రాజ్యం అంతా నేను లాగి యువతలు పెడతాను, నువ్వు దూరం అడిగి మీ నాన్నను ఒప్పించుతాడు. వాడు ఒప్పుకుంటానికి రెడీగా ఉన్నాడు. ఒప్పించినప్పుడు కొడుకు కొట్టడం దగ్గర నుంచి దొంగలు వాడు పురుగు కుట్టుకుంటే అలాంటి పరిస్థితిలో అక్కడికి వెళ్ళి నాన్న వాళ్ళని వచ్చి ఇక్కడ దూరం ఆడమనండి, ఆ దూరంలో వాళ్ళ రాజ్యం తిరిగి సంవత్సరం కూడా మనకి గెలిచి పెడతానని చెప్పి మావయ్య చెప్పాడు. మేనమా అంటే వంశనాచకుడు గాంధార చెప్పని మనకి ఎప్పుడు వచ్చినా నార్త్ నుంచి ఇండియాకి ట్రబుల్ వచ్చాయి. గాంధార నుంచి ఎన్ని వేల సంవత్సరాల నుంచి అయినా సరే ట్రబుల్ అట్నుంచే వచ్చింది. ఇప్పుడు అంటే
గాంధార రాజ్యం. ఆ గాంధార రాజు ఉన్నాడే వాడు మనకి చేసి పెడతాడు. ఈ రాజ్యం అంతా పాటికలతో రాజ్యం చేసి పెడతాడు. నువ్వు ఒప్పుకోకపోతే నేను దిప్పుల్లో నువ్వు చేస్తాను, ఇంకా నువ్వు హాయిగా ఉండు, తలగా నువ్వే రాజ్యం పరిపాలించుకుంటుండు. ఆ పాండవులకి ఇచ్చేసి సరే ఒప్పుకోవాలంటే ధృతరాష్ట్రుడు ఇంకో చికారు ఏంటి, భీష్ముడు సభలో ఉన్నాడు. వాడు పిలిచి ఎంపకాయ కొట్టి గాడి కొడక ఎవరైనా చెప్తున్నారు అడిగితే ఇక అందుకని భీష్ముడితో ముందు చెప్పితే వాడు వద్దన్నా కదన్నా వాడితో ప్రాధేయపడి కాలు కొట్టుకుని బాబు అని చెప్పాల్సిందే. కానీ వాడితో చెప్పకుండా చేస్తే ధృతరాష్ట్రుడిని కౌరవుని ఈ చెప్పులని ఎదురు ప్లాట్ఫామ్ ఎదురు ఎంపకాయ కొడతాడు, సామాన్యుడు భీష్ముడు అంటే. అందుకని భీష్ముడు పిలిచి ఇలా ఏదో సర్వైకి వాళ్ళని ఇక్కడ ఆహ్వానం చేస్తున్నాం అని ఒక మహాసభ ఇక్కడ వీళ్ళు నిర్మాణం చేశారు, పెద్ద సభ. ఆ సభలో వాళ్ళు వీళ్ళు చేస్తారు, సరదాగా దూరం అడుగుంటారు అంటే ధృతరాష్ట్రుడు అంటే కట్టగట్టుకుని అందరూ వీళ్ళు సంస్కరించండి ఎవరు ఉంటారు. భీష్ముడు అంటాడు శుభం అని ఇక్కడ దూరం ఆడతామంటే అలా అంటారు, శుభం గారు దూరం ఆడతాను. ఇంటికి ఎక్కడ రాత్రి కూడా క్లబ్బుల్లో కూర్చొని తెల్లవారుగా చిన్నపై తాగేటువంటి వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయి ఎప్పుడు అడగండిలా ఉంటాయండి. ఎవరైనా అంటే దూరం అవుతాను బుద్ధి లేదని నీళ్ళు వచ్చి వాళ్ళు అడగానన్నందుకు వాడి బుద్ధి లేక నువ్వు అడగనట్టు అన్నావు అడగలేదు చెప్పులో దూరం చెప్పాడు అంటే దూకమని అంటాడు. అలా కాదు, సరే అలా కాదన్నావు కనుక కాలం వచ్చింది, సమయం చక్రం తిరిగిపోతుంది, నీ కొడుకులందరూ నశించేటువంటి టైం వస్తుంది, నీకు ఈ నిర్ణయం వచ్చింది, ఇక నేను చెప్పేది ఏం లేదు, నేను వదిలేశాను. అంటే అయ్యో అలా అనద్దని కూడా అనలే, నీ ఇష్టం నిర్ణయం నీకు వదిలేశాను అన్నాడు కదా, వచ్చేసి కొడుకు ఆజ్ఞ ఇచ్చాడు దూరం పెట్టుకోండి. దూరం పెట్టమని అన్నాక విదురుడిని పంపించారు, వాళ్ళని తీసుకురామని. ఎవరిని పంపించారు? విదురుడు అన్నట్ట భీష్ముడు గీతా అన్నట్ట. నేను చెప్పాను వాడు ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడా? చిన్నగా చెప్పుకున్నా మొహం చూపిస్తానట. మొహం ఎందుకు సార్ వెళ్ళేవాడు అంటే ఒప్పుకుంటాం అంటే ఏం నచ్చాడు నాకు తెలుసు. ఏమన్నాడు? ఈ కొడుకులందరూ సత్తానికి చెబుతాం అన్నాడా లేదా అన్నాడు. నువ్వు అంటావా? మేము అంతం వల్ల జరగదు, నువ్వు చేసుకున్న దాని వల్ల జరుగుతుంది, మేము అన్నం వెళ్తానంటే నువ్వు చేసుకున్న దానికి ఏడవతాను కాదు, నువ్వు వెళ్ళా సరే అయితే దానికి టైం వచ్చిందని నేనేం చేయడం వెళ్తున్నాను అన్నాడు ఆయన కూడా. ఇంతలోకి ఈ లోపల ఏమైంది, రాజసూయ యజ్ఞం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఋషులు బంధువులు చాలా ఇంకా కొంతమంది కొన్ని రోజులు ఎక్కువ రోజులున్నారు పునరాజ రాష్ట్రాల్లో ఉండి ఒక్కొక్కడే అందరూ వెళ్ళిపోతుంటే చిట్ట చివరిదాకా ఉన్నవారు వేదవ్యాసుడు శ్రీకృష్ణుడు. వేదవ్యాసుడు కూడా వెళ్ళిపోయిందాక శ్రీకృష్ణుడు ఉన్నాడు. చిట్ట చివరికి ఆయన కూడా వెళ్ళిపోయాక అప్పుడు నేను బయలుదేరి వస్తాను, వెళ్ళొస్తాను ద్వారకేసి సాగో వెళ్ళి అన్నాడు. చివరిదాకా మిగిలి వాడు ఒకే వెళ్ళాడు. అప్పుడు ధర్మరాజు ద్రౌపది వీళ్ళంతా వచ్చి పంచాయతాపురాన్ని పెట్టి నమస్కారాలు చేసేవారు. అలా కాదు, నువ్వు నాతో కూడా కొంత దూరం రా అన్నాడు ధర్మరాజు. చూడండి సభాపరం ఉంది చట్టం. వెళ్ళాడు. ఈ కుర్రాళ్ళు కూడా వస్తా ఉన్నారు. శివుడు అర్జునుడు నటుడు కాదు, మీరు ఇంటి దగ్గర ఉండండి, మీరు బుద్ధులు ఉన్నారు పట్టుకోవటానికి చెప్పారు. అంటే వేరే మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి, వీళ్ళు రమ్మన్నాడు, మిమ్మల్ని ఉండాలి అన్నాడు. వాడు తీసుకెళ్ళిన తర్వాత ఊరు దాటినాడు, తీసుకెళ్ళి అక్కడ చెప్పాడు. అక్కడ పక్షి సంఘం కూడా గూళ్ళు కట్టుకుని ఒక మహావృక్షాన్ని ఆశ్రయించి ఉన్నట్లు ఈ రాజసూయ యజ్ఞం చేసినటువంటి వాడిని మిగతా రాజులు వాళ్ళ ప్రజలు ఆశ్రయించుకుని ఉంటారు. వీడు ఏమన్నా చిన్న పొరపాటు చేసినట్లయితే ఈ చెట్టు మొత్తం గ్రహించుకొని కాలిపోతే ఈ చెట్టు మీద ఈ గూళ్ళతో పాటు ఈ పిట్టలు వాటి గుడ్లు కూడా నశించినట్టు ఇంతమందికి దెబ్బలుతున్నారు పొరపాటు ఏమైనా చేసినట్లయితే. నీ మాటలో కానీ నీ చేతలో కానీ ఏదన్నా తేడా వచ్చిందంటే ఎంతమంది నశిస్తారు, మహాయుద్ధం వస్తుంది. పైగా ప్రారంభించినటువంటి యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది కానీ చిన్నగా జరగలేదు. రక్తపాతం అనేది చివరికి యజ్ఞం అంతా పరిపూర్ణమైన తర్వాత పూర్ణ హోమం చేసి ఒక పెద్దవాడికి సన్మానం చేసి సమర్పణం చేస్తారు మొత్తం యజ్ఞపరం. అది సమర్పణం చేయడానికి ఎవరికి సమర్పణం చేయను అని ధర్మరాజు భీష్ముడిని అడిగితే ఇంకెవరికి చేస్తావు శ్రీకృష్ణుడికి అనేటప్పటికి
ఇసుకాడు లేచి వాడేమంటూ వీడేమంటే నోరు మీద అది ఇష్టం వచ్చినట్టు వాడటం, ఇసుకాడు తలకాయ సభలో నడగడం, వాడి రక్తం అక్కడ ఆ సభాభవనంలో కలిసిపోవడం జరిగింది. కనుక మహాయుద్ధం రానే వచ్చే లక్షణాలు ఉన్నాయి, ఎవరు ఆపలేరు. శ్రీకృష్ణుడు చెప్పాడు, చక్రం తిరిగిపోతుంది. కనుక ఈ యుద్ధం నీ వలన రాకూడదు అనేది నేను చూసుకోవాలి. నువ్వు నాకు శరణాగతుడు కనుక నీ వలన జరిగింది అనే మాట పుట్టకూడదు. నీ మాట వలన కానీ, నీ చేష్ట వలన కానీ, నీ ఊహ వలన కానీ ఇది జరగకూడదనేది చూసుకోవాల్సింది నాది భాష. అందుకని నేను చెబుతున్నాను, ఈ రోజు నుంచి మీ బంధువులు మిత్రులు వీళ్ళలో ఎవరు ఏది కోరినా సొంతగా తనకు కావాలని కాదు ఇవ్వను అని అనుకోగలిగి ఇచ్చేయను. ఎందుకంటే నీ దగ్గర నుంచి పుట్టకూడదు యుద్ధానికి కావాల్సిన కారణం అని చెప్పి ఇంటికి రా, ఈ రోజు నుంచి ఇది నీకు దీక్ష అని చెప్పాక. జీవితాంతం వరకు పూర్ణ దీక్ష అంటే 7 రోజుల దీక్ష, 10 రోజుల దీక్ష, 3 నెలల దీక్ష, ఇట్లాంటి దిక్కుమాల దీక్షలు కావు, ఆదేమ దీక్ష. అంటే వాళ్ళు వదిలిపెట్టి వీడి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి వాటిలో కొత్త చెప్పులు కనిపించినాయి. వెళ్ళి చూస్తే ఎవరైతే మిత్రుడు వచ్చి ఉన్నాడు, ఏమిటంటే మీ తండ్రి ధృతరాష్ట్రుల వారు మిమ్మల్ని మీ తమ్ముడు భార్యతో మిత్రులతో ఆహ్వానం చేశారు. అక్కడ మహాసభ నిర్మాణం చేశారు. అక్కడ మీరు కొన్నాళ్ళు కులాసగా ఉండమన్నారు, రమ్మన్నారు. అక్కడ జోదం సరదాగా ఆడుకుంటాను రమ్మన్నారు. తప్పు తాను అనగలవాడే కదా ధర్మరాజు, మాత్రం తెలియదా? చెడ్డ పని చేయమని ఎవరైనా అంటూ ఉంటే అక్కడ దాకా వచ్చి దూరం పెట్టరా సరిగా శుభ్రంగా మామూలుగా బంధువులు చుట్టం చూపుగా వస్తాం. కావాలంటే పంచి పెట్టండి, గుడ్డ గుర్తు పెట్టండి, లేకపోతే నేను మీకు పెడతాను గుర్తుకోండి. మీ నాన్నగారికి మా అందరూ పెడతాను, ధృతరాష్ట్రుడికి నా తండ్రి గారికి నమస్కారం చేస్తాం. అంటే నేను ఇది పెట్టాలి, దూరం చేతరాకరణ వెళ్ళబెట్టాలి అని అనుకోవడం అవసరం. కానీ ఇంత ముందు ఏం చెప్పాడు కృష్ణుడు? సమస్య కదండి, ఎవరు ఏది నీ బంధువుల్లో నీకు ఏది కావాలని అది ఇచ్చే ఉన్నట్టండి వాడు అనేటోడి అది ఇది కలిసి ఆలోచించాడు. వీడికి బుర్ర తిరిగిపోయిన ధర్మరాజుకి అది లంఘని గురువు వ్యవసాయం ఆలోచించుకొని సరే వస్తున్నా. సరే వీళ్ళకి చూద్దాం వాడు, నువ్వు ఓడిపోయేవా అన్నాడు. సరే అన్నాడు. అనేటప్పుడు వాడికి ఏదో ఇంటి మీద గొడ్డ గొప్పలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, గందరగోళం అయింది. ఆవిడ గురువు బాగా బొట్టెట్టుకుందాం చేసుకుంటే కుంటబడిని పడిపోవటం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. డబ్బులు పడవటం, శుభ్రంగా విషయాలు జరిగినాయి. అప్పుడు వెంటనే ధృతరాష్ట్రుని విధులు తీసి కేకలేయటం, మళ్ళీ వాడు రాజ్యం అడిగిస్తారు. ఈత కూర్చున్నాడు. ఇంత కాలం ఉన్నాయనుకోండి, కానీ భారతం కదా మనం మెయిన్గా చెప్పుకుంటాం. సంస్కృతి జాతీయానికి ఇంట్రడక్షన్ అయిపోయాడు. మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ దూరం ఆడని చెప్పి, లేకపోతే నేను మంటల్లో నిపుల్లో దూకుతాను, మళ్ళీ తిరుగుతున్నాను. అప్పుడు మళ్ళీ దూరం ఆడండి అని ధృతరాష్ట్రుడు ఆజ్ఞ ఇవ్వటం. చెప్పని దుర్యోధనుడు వీడంతా కూర్చొని ధర్మరాజును మళ్ళీ దూరం ఆడండి అని అడగటం. సరే అన్నాడు. ఎందుకంటే కృష్ణుడు ఆ ఒక్క చెప్పిన రోజు నుంచి తాను నిర్ణయం చేసింది ఏదీ లేదు. మహాభారతం అయిపోయి ధర్మరాజు చిట్టకి మహాప్రస్థానం చేసిన వరకు, స్వర్గారోహణం చేసిన వరకు కూడా తాను చేసిన నిర్ణయంతో ఆ రోజు నుంచి చేయలేదు. ఆటోమేటిక్ అయిపోయింది. ఈ తెలియక భారతం చదువుతున్నటువంటి వాడు మా కూడా యూనివర్సిటీ సరుకు, కాలేజీ సరుకు, పిచ్చి సరుకు ఏమంటూ ఉంటారంటే ధర్మరాజు తెలియజేయడానికి వాళ్ళ చేతులు మాత్రం దూరం రెండో మాట వెళ్ళాలి, పుస్తకం చూసి చదువుకోవాలి. పుస్తకాన్ని మీరు వాళ్ళు రాసిన నోట్స్ గైడ్స్ చదువుకుని పండితులు అని అనుకుంటే వాళ్ళు పుస్తకం సొంతంగా పెద్దవాళ్ళ దగ్గర బాగా దగ్గర కూర్చొని చదువుకుంటే మనం కట్టేవారు. కానీ యూనివర్సిటీ కాబట్టి చెప్పవచ్చు భారతం రామాయణం పుస్తకాలు తుక్కు కలుగుతాం. సిద్ధి యొక్క పేపర్లో కూడా ధర్మరాజు ఎక్కడ చేశారండి విమర్శ ఆయన చేస్తారు, విమర్శ ఉంటారు. నా బోటి వాడికి లోపల కనిపించేవాడు ఎవరైనా వచ్చిందంటే పెద్దవాడి మీద ఉంటుంది. జారిపోయి నా బోటి వాడికి కూడా మీరు వేసినట్టు విమర్శ అని అనిపించినారు, విమర్శ అవుతుందా? కనుక రెండవ మాట కూడా అదే